ఇది నాన్న మరి స్తుతి కొడుకు పెట్టుకోవడానికి ప్రత్యేకమైన ఉద్దేశము దేవుడు చేసిన మేలుని బట్టి దేవుని గణపరచబద్దులమైన మరి శాంతిరాజ్ అన్న గారు కూడా మన మధ్యకి ఆయన చాలా బిజీ, అంత ఈజీగా దొరకడు, చాలా బిజీ అయినప్పుడు కూడా మరి మనం ఆహ్వానించినప్పుడు అన్న మన మధ్యకు వచ్చినారు. మరి అన్నకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. తర్వాత ఒక మాట చదువుకుందాం రండి. కీర్తనలు 66వ కీర్తన 16వ వచనం చదవండి. దేవుని యందు భయభక్తులు గల వారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు అయిన దావీదు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు గలవారులారా, వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. కాబట్టి ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడిగా ఉన్నాడు. మరి ముఖ్యంగా పిల్లలిద్దరూ మరి బాప్తీసం తీసుకుని ఎంతో కాలం నుంచి వాళ్ళ బాప్తీసం కూడా తీర్మానం చేసుకొని వాళ్ళు యవ్వన కాలంలో రక్షింపబడాలని చెప్పి వారి కోసం ఎంతగానో ప్రార్థిస్తున్నాము, వారి వాక్యం చెబుతున్నాము. మరి ఈ సంవత్సరంలో మరి ఇద్దరు పిల్లలు కూడా వారు తీర్మానం చేసుకొని మరి బాప్తీసాన్ని సిద్ధపడి బాప్తీసం తీసుకున్నారు. తర్వాత ఈ సంవత్సరంలో మొన్న జూన్ మాసంలో నాకు మరి జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చింది. కాబట్టి మరి దేవుడు చేసిన మేలుని బట్టి మరి సంఘంతో కూడా ఆనందించాలని యొక్క స్తుతి కూడిక ప్రేమ ఎందుకు కలిగి ఉన్నాము. మరి నేను 1992వ సంవత్సరంలో జాబ్లో చేరినాను. నేను జాబ్లో చేరి 34 సంవత్సరాలు అయింది ఇప్పటికి. నేను 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా నాన్నగారు హార్ట్ అటాక్తో చనిపోయినారు. నేను ఇంటర్ చదువుతున్నాను. అప్పటికి ఇంటర్ ఇంకా కంప్లీట్ కాలేదు. మరి అప్పుడు కండిషన్ మీద జూనియర్ అసిస్టెంట్కి ఇచ్చేవాళ్ళు. మాకు అవేమీ తెలియదు అప్పుడు, కొత్త కాబట్టి ముందు ఉద్యోగంలో చేరాలని చెప్పి అప్పుడు స్టార్టింగ్లో అటెండర్గానే చేరినాను. నేను అటెండర్గా 18 సంవత్సరాలు చేసినాను. మా క్వాలిటీ కంట్రోల్లో ప్రమోషన్లు చాలా లేటుగా వస్తాయి. ఎందుకంటే మాకు ఈ ఎస్ఆర్బీసీలో మాది క్వాలిటీ కంట్రోల్ సెక్షన్. ఈ 2 డివిజన్లే ఉంటాయి మాకు, ఒకటి నంద్యాలలో, ఒకటి కర్నూలులో. ఇప్పుడు కర్నూలులో ఉన్న ఆఫీసు ఇంతకుముందు పాణ్యంలోనే ఉంది. ఇక్కడ వర్క్ అయిపోయిందని చెప్పి తీసుకెళ్ళి దాన్ని కర్నూలులో పెట్టినారు. ఇప్పుడు నేను చేసే ఆఫీసు ఇంతకుముందు పాణ్యంలో ఉన్న ఆఫీస్. అది మేము నందికోట నుంచి ఆఫీస్ తీసుకొచ్చి పాణ్యంలో పెట్టినారు. తిరిగి పాణ్యం నుంచి కర్నూలులో పెట్టినారు. ప్రస్తుతం కర్నూలులో ఉంది ఆఫీసు. నేను ఆఫీస్లో నేను చేస్తున్నాను. ఈ 2 డివిజన్లోనే మాకు సీనియారిటీ, ఆ 2 డివిజన్లోనే ఇస్తారు. 18 సంవత్సరాలు చేసిన తర్వాత ఆ ఇంటర్ కూడా ప్రైవేట్ కట్టుకొని రాసిన తర్వాత 18 సంవత్సరాల తర్వాత జూనియర్ అసిస్టెంట్గా చేరాను. జూనియర్ అసిస్టెంట్గా 16 సంవత్సరాలు చేసినాను. 16 సంవత్సరాలు చేసిన తర్వాత 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ సీనియర్ అసిస్టెంట్గా వచ్చింది. నేను డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయ్యి కూడా 16 సంవత్సరాలు అయింది. నేను జూనియర్ అసిస్టెంట్గా తీసుకున్న ఆ సంవత్సరంలోనే డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయిన 16 సంవత్సరాల సీనియర్ అసిస్టెంట్గా వచ్చింది. వాటి చూసినట్లయితే ఒక 2 డివిజన్లో చాలామంది చెప్పినారు, అయ్యా ఈ డివిజన్లో ప్రమోషన్లు తొందరగా రావు, వేరే డివిజన్ వేరే సర్కిల్ ఉన్నాయి, సర్కిల్ 1 సర్కిల్ 2 దాన్ని పెట్టుకొని వెళ్తే నీకు ప్రమోషన్ వస్తుంది. కొంతమంది నాకంటే వెనక చేరిన వాళ్ళు కూడా అట్లా ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళి నాకంటే ముందుగా ప్రమోషన్ వచ్చినారు. నాకంటే వెనక చేరిన వాళ్ళు కూడా సూపరింటెండెంట్లు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేనైతే మరి సరే దేవుడు చిత్తమైనప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు తీసుకుంటాను. ప్రమోషన్ కోసం నేను ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఇంకొక ఆఫీస్కి వెళ్ళని అవసరం. ఒకవేళ వెళ్తే తీసుకెళ్ళి ఎక్కడో దూరం వేస్తారు. ఇక్కడ సంఘానికి సహవాసానికి దూరం అయిపోవలసి వస్తుంది. కాబట్టి దేవుడు ఇచ్చినప్పుడు నాకు ప్రమోషన్ ఇంపార్టెంట్ కాదు, మరి సంఘము దేవుని పరిచయం అది ఇంపార్టెంట్. కాబట్టి ప్రమోషన్ వచ్చినప్పుడు వస్తుంది. ఒకవేళ నేను వేరే ప్రమోషన్ కోసం వేరే ఆఫీస్ షిఫ్ట్ అయిపోయినానంటే తీసుకెళ్ళి ఎక్కడో దూరం వేసినారంటే ఇక్కడ సంఘానికి సహవాసానికి దూరం అయిపోతాను అని చెప్పి నేను ట్రాన్స్ఫర్ ఎక్కడ వేరే ఆఫీస్కి పెట్టుకోలేదు. సరే దేవుని దయ వల్ల మరి మన జూన్ మాసంలో 25వ తారీఖు అపాయింట్మెంట్ ఇచ్చారు సీనియర్ అసిస్టెంట్గా. మరి నేను అప్లికేషన్ పెట్టిన 15 రోజులకే ప్రమోషన్ ఆర్డర్ వచ్చేసింది. చాలామంది ఆఫీసులు అంటున్నారు, ఇదేంటి ఆఫీస్లో ఇంతకుముందు నీకంటే సీనియర్స్ ప్రమోషన్ తీసుకున్న వాళ్ళందరూ 4 నెలలు 5 నెలలు 6 నెలలు వాళ్ళ చుట్టూ తిప్పుకొని కానీ ఇచ్చినారు, నీకు అప్లికేషన్ పెట్టిన 15 రోజులకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్రీగా వచ్చేసింది, చాలా సింపుల్గా అయిపోయింది అంటే దేవుని కృప. కాబట్టి దేవుని పిల్లల విషయంలో దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. మరి కాబట్టి చూసినట్లయితే అందుకే దేవుడు మరి ఎన్నో గొప్ప మేలు చేసినాడు. గొప్ప రక్షణ, దానికంటే ముఖ్యంగా ఎంతో గొప్ప రక్షణ, సంఘ సహవాసము. ఇక్కడ సంఘంలో ఎంతోమంది సహోదరులను నాకు ఆత్మీయ కుటుంబంగా దేవుడు ఇచ్చాడు. వాటి దాన్ని బట్టి నేను నా జ్ఞానాన్ని బట్టి నేనేం పెద్ద విద్యావంతుని కాదు, జ్ఞానవంతుని కాదు. కాబట్టి దేవుని కృపచేత
దేవుడు ప్రేమించి ఆశీర్వదించి కుటుంబాన్ని, సంఘాన్ని, సహవాసాన్ని నుంచి ఎన్నో మేలు, ఎన్నో ఉపకారాలు చేసినాడు దేవుడు. ఆయన చేసిన మేలు అని చెప్పాలంటే లెక్కలేనన్ని మేలు చేసినాడు. అందుకే దావీదు మహారాజు అంటాడు, ప్రభువా యెహోవా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఎంతటి వాడు, నా కుటుంబం ఇశ్రాయేలు వంశంలో నా కుటుంబం ఏ పాటిది, కాబట్టి నేను కూడా ఎన్నిక లేని దావీదు, అడవిలో ఉన్న దావీదును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, నేను కూడా ఎన్నిక లేని వాడిని, పనికిరాని వాడిని, బలహీనుడును, నిష్ప్రయోజకుని, వెర్రివాడిని, అటువంటి నన్ను జ్ఞాపకం చేసుకుని ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని దయచేసి కుటుంబంతో, సంఘంతో ఆనందించే గొప్ప ధన్యతను, గొప్ప భాగ్యాన్ని దయచేసినారు. మరి ఎంతోమంది ప్రార్థన ఈరోజు ఇలా ఉన్నాయండి, ఎంతోమంది ప్రార్థనా సహాయం కూడా. కాబట్టి దేవుడు చేసిన ఆయన మేలను బట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు చేస్తున్నాము. ఆ ప్రాంతాల నుంచి, నంద్యాల నుంచి వచ్చిన పెద్దలకి, మరి ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారందరికీ కూడా మరి ప్రత్యేకంగా శాంతిరాజు అన్న గారు కూడా మరి ఎంతో బిజీ ఉన్నా కూడా పిలిచినప్పుడు మన మధ్యకు ఆయన వచ్చినారు. అందరికీ వందనాలు. తర్వాత అయిపోయిన తర్వాత మరి అందరికీ ప్రేమ విందు ఉంది. మరి కూడా వేరు కూడా వెళ్ళిపోకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రేమ విందులో పాల్పొంపులు పొంది వెళ్ళవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాము. దేవుడు యొక్క సాక్ష్యాన్ని దీవించును గాక. అన్న కుటుంబం కొరకు ఇద్దరు ప్రార్థన చేద్దాం. పిల్లల భవిష్యత్తు విషయంలో, వారి యొక్క వివాహ విషయంలోను, ఉద్యోగ విషయంలోను, వివాహ విషయంలో ప్రభు కృప చూపించినట్లు మన మధ్య ఉన్నటువంటి నంద్యాల చిన్న శాంసన్ అన్న వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత రాజరావణ వారి మామగారు మరి అన్న కూడా ప్రార్థన చేస్తారు కుటుంబం నిమిత్తము. శాంసన్ అన్న రండి, నంద్యాల నుంచి. రాజరావణ కుటుంబం కొరకు, పిల్లల యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు, వారి యొక్క మరి ఉద్యోగ విషయంలోను, అంతేగాక మరి వివాహ విషయంలోను, వారి అక్కవారి మరి రాజరామకు అక్క వారి మామ ఉన్నారు, వారి కుమారుడు ఉన్నారు, తన తమ్ముడు, మరి వారి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి కుటుంబ నిమిత్తమై దేవుడు చేసిన మేలును బట్టి మరి ప్రార్థన చేస్తారు. ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవ, మీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామమున, అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాలము మీ పాసనలో సాగిలబడి మీరు స్తుతించి ఆరాధించినట్లు నీ కృపలో నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మా ప్రభా జీవం గల దేవుని స్తుతించి ఆరాధించినట్లు, పరిశుద్ధమైన బలిలో పాల్పొందినట్లు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. అరీతిగా మా ప్రభా మరి మా సహోదరుడు రాజరవణ కొరకు, సహోదరి కొరకు, వారి కుటుంబం కొరకు, పిల్లల కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మా ప్రభా మరి ఆయన యొక్క సాక్ష్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభా దేవుని యొక్క బిడ్డల సన్నిధిలో ఎదురు వారి మధ్యన మా ప్రభా మీరు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మా ప్రభా ఎంతో మరి వివరంగా మరి చెప్పగలిగినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సంఘం మధ్యన మిమ్మల్ని ఘనపరిచినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ రీతిగా మా ప్రభా మా తండ్రి మరి ప్రమోషన్ రాగలిగినందుకు కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పిల్లలు మా ప్రభా ఈ నెలలో మా ప్రభా మరి వారి యొక్క మరి కుమారుని వివాహం ఉంటుండగా మా తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, చక్కగా జరగడానికి కృప చూపించండి. మా ప్రేమగల తండ్రి ఏ ఏర్పాట్లు జరుగుతుంటే వాళ్ళంటిలో సహాయపడండి. మా ప్రేమగల తండ్రి నీ యొక్క మహిమకరంగా ఘనతకరంగా జరిగినట్లు వారిని కృపలో జ్ఞాపకం చేసుకోండి. మా ప్రేమగల తండ్రి మీకు స్తోత్రం. మరోసారి సహోదరుని వారి కుటుంబాన్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాజేశ్వరరావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవముగల దేవా, జీవాధిపతి అయిన ప్రభువా, మీ నామకు వేలాది వందనములు, స్తోత్రములు నాయన తండ్రి. ప్రభు దినంలో మీ బిడ్డలముగా మీ పరిశుద్ధ మందిరావరణంలో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీరు ఇచ్చినటువంటి ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. సహోదరుడు శాంతిరాజన్నను క్షేమకరంగా కర్నూలు నుంచి నడిపించి ఆయన మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని వీణులకు విందుగా అనుగ్రహించిన గొప్ప దేవ మీకు వందనాలు. అన్నకు
మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ బలంగా వాడుకుంటూ అనేక ఆత్మల రక్షణార్థమై ప్రయాసపోటుకు సాయం దయచేస్తున్నామని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి మరి ముఖ్యంగా అల్లుడు రాజారావు కొరకు, కుమార్తె దానమ్మ కొరకు వారిని ప్రేమించి ఆశీర్వదించి వారికి అనుగ్రహించిన కుమారులను బట్టి, కుటుంబాన్ని బట్టి, బంధుమిత్రాదులు, ఆత్మీయ సంఘాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మీ యందు ఎవరైతే భయమో భక్తి కలిగి ఉంటారో వారిని వర్ధిల్ల చేస్తానని సెలవిచ్చిన గొప్ప దేవుడు. తండ్రి, వాగ్దానం చేసి నెరవేర్చే గొప్ప దేవుడు. మీరు తోడుగా ఉన్నందులకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మరి రాజారావు జాబ్లో తండ్రి మరి చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ప్రభువా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలే కాక ఈ లోక సంబంధమైన తండ్రి కృపను, ఐశ్వర్యాన్ని మీరు అనుగ్రహిస్తూ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తున్న గొప్ప దేవా మీకు వందనాలు. అవును తండ్రి, కుమారులు కూడా జాబ్లో, చదువులో, ట్రైనింగ్స్లో నాయన వారు కూడా మీ అందు భయభక్తులు కలిగి వర్ధిల్లుటకు కుటుంబాన్ని నాయన మీరు ఏర్పాటు చేసుకున్న కుటుంబముగా నిత్యము మీలో ఉంటకు సాయం దయచేస్తురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, వారిని బలభరితమైన కుటుంబముగా చేస్తురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, ఇంతవరకు సంఘ పక్షాన, కుటుంబ పక్షాన మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నాయన మీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకొనొచ్చు. మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో లేచి నిలబడదాము. పాట పాడుచుండగా ప్రభుకు అర్పణలు చెల్లిస్తాము. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి అనే పాట చివరిలో ఉంటుంది. 29 నూతనంగా చేర్చబడిన